అన్న నీకు ముచ్చట చెప్తే ఎవరికి చెప్పకు. నిన్న రాణి వెనకాల ఫాలో అవుతుంటే అల్లూరు ఆల్మోస్ట్ దొరకబట్టిండ్రు అన్న. నేను హుషారుగాని కాబట్టి షార్ప్ ఎస్కేప్ అయినా. ఈ హెల్మెట్ కష్టం ఏ అన్న? జారాలా చూడు, నిన్నే చూసుకుంటూ వెళ్తుంది. కంప్లైంట్ ఇస్తుందా అన్న? ఆ విషయం అది వెళ్దు కానీ ఇస్తే మాత్రం నీ పోస్టింగ్ గూస్టింగే. లోన పిలుపుతున్నారు ఇల్లు. రోజు నా వెనకాల సిగ్గు లేకుండా ఫాలో అవుతున్నాడు. నిన్న ఇంటి వరకు వచ్చేసాడు. మీరు ఆగండి రాణి, ఏంటి అయ్యి పనులు? ఇంత వయసు వచ్చిన అమ్మాయిలను కలుగుతావా? చూడు పాపం ఎలా ఫీల్ అవుతుందో. తప్పేమో సార్, పోరు నచ్చింది ఫాలో అయినా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో సార్, మీరు ఆగురు. హలో మేడం, ఏంది ఇది? ఫాలో అయితే వచ్చి కంప్లైంట్ ఇచ్చుడేనా? మీరు నాకు నచ్చిండ్రు, నచ్చితే నచ్చిందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని గిట్ట 9th క్లాస్ పోర్ లెక్క వచ్చి కంప్లైంట్ సర్వం స్టాప్ ఇట్. ఏదో నీ లోలి నడిమిట్లో పెద్ద హెడ్మాస్టర్ లెక్క కప్పటి సంది చూస్తానా? అరే గమ్ కంప్లైంట్ ఇస్తే పిలిచి పంచాయతీ పెట్టాడేనా? దిమాగ్ లేదా? సర్వం సిల్లి కనిపించారు. ఇదిగో సర్వం లోన పిలుస్తున్నారు ఇల్లు. మే కమిన్ సార్. యా కమిన్. అంటే అది మరి పిత నాకండి. ఈవిడ రాణి అని మన పక్కనే ఉన్న మీ సేవా ఆఫీస్లో పనిచేస్తున్నారు. హలో. ఆవిడకు నర్సరీ బిల్డ్ చేయడానికి మున్సిపల్ ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు. ఇనిషియల్ వెరిఫికేషన్ చేయించి అడప గారికి సబ్మిట్ చేయి. ఓకే సార్. సారీ అండి. సారీ దేనికండి? అంటే అది యాక్చువల్గా మా ఇల్లు కూడా మీ ఇంటి తానే. అనుకోకుండా అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటా. అవునా, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. చూడలేదా? అయితే పాగలగాడలే కుత్తగిరే పరేషాన్. ఏమంటున్నారు? ఏం లే, మీరేం పరేషాన్ అవ్వద్దు. 1-2 డాక్యుమెంట్స్ తక్కువ నేను చూసుకుంటా అంటున్నా. నన్ను ఫ్రెండ్ లెక్క అనుకోండి. ఎట్లయినా కానీ మీ చేత నర్సింగ్ హోమ్ పెట్టించే బాధ్యత నాది. నర్సింగ్ హోమ్ కాదండి, నర్సరీ. అవు ఇక్కడ ఉంది, కన్ఫ్యూజ్ అయినా. నర్సరీ అదేందండి? మీ నర్సరీ పెట్టేది సర్పవరంలానా? అక్కడ పాములు గిట్లుంటాయేమో, ఒక్కసారి ఆలోచించు. సర్పవరం అంటే అక్కడ సర్పాలేమి ఉండవు, అదో ప్లేస్ పేరు. గట్టెట్లయితుందండి? మా కరీంనగర్ లో మస్తు మంది కరీంలు ఉన్నారు. మీరు భలే ఫన్నీగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఆఫీసులో కూడా అందరు నన్ను గట్లే అనుకుంటారు. బ్రిటిష్ కాలంలో మా తాతగారికి ఇల్లు కట్టుకోమని చెప్పేసి దేవస్థానం పట్టాభూమి ఇచ్చారండి. సరేలేండి, విషయం చెప్పండి. అది ఇప్పుడు శిథిలావస్థకి చేరుకుందండి. అది పడేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ తయారు చేయించుకున్నానండి. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొత్త ఇల్లు కట్టుకుంటాం సార్. ఈ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ గవర్నమెంట్ ఆథరైజ్ ఇంజనీరేనా? తెలియదండి. పోనీ మీ పట్టా 1988 సెల్లింగ్ యాక్ట్ ప్రకారం అప్డేట్ చేయించారా? అలా చేయించాలా అండి? అవన్నీ లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారండి? ఆ మాత్రం కూడా తెలీదా? ఆ పనులన్నీ చేపిస్తే ఈ పని అయిపోతుందా అండి? అవదా, మొదలవుద్ది. మరి ఎప్పుడు ఫినిష్ అవుద్దండి? అవన్నీ తెచ్చాక స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బకాలేదని ఎన్ఓసి, వాటర్ బోర్డు నుంచి ఎన్ఓసి, అఫిడవిట్, బ్యాంక్ రిపోర్ట్, బ్యాంక్ ఎన్ఓసి, మీ ఫాదర్ డెత్ సర్టిఫికెట్, ఇది వారసత్వ భూమా లేక పట్టా భూమా, మీ ఆస్తి మీదేనని పేపర్ ప్రకటన, ఆథరైజ్ లాయర్ దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్ని అసిస్టెంట్ చేసి తీసుకొస్తే అప్పుడు అవుద్ది. నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని రూల్సా అండి? సిస్టమ్ అండి, సిస్టాన్ని సిస్టమేటిక్ గా ఫాలో అవ్వాలండి. మా చేత పని చేయించుకోవడం మీ హక్కు అండి, చేయించుకోండి. ఆర్ఐ గారు చేయండి. సరే సార్. పేపర్స్ అన్నీ ఉన్నాయా? అమ్మయ్య, దేవుని దయ వల్ల రాణి పరిచయం అయింది. ఇప్పుడు సంధి బస్సులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగా ముచ్చట్లు చెప్పి రాణిని ఇంప్రెస్ చేయాలి. హలో రాణి గారు. హలో అండి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే 10 నిమిషాలు అవుతుందండి. డాక్టర్ బస్ వచ్చిందా? అరే జర ముందు వస్తే దొరుకుతుండే, జస్ట్ ఇప్పుడే పోయిందండి. అవునా, మరి మీరెందుకు ఎక్కలేదు? అది జనం ఎక్కువ ఉన్నారనా? హౌ జనాలు ఎక్కువ ఉన్నారు. ఏందో ఈ బస్సు వాళ్ళు ఓ టికెట్ల రేట్లు పెంచుతారు కానీ సీట్లు మాత్రం పెంచరు. సీట్లా? సీట్లు ఎలా పెంచుతారండి? ఎందుకు పెంచారండి? డబ్బులు తీసుకున్నప్పుడు సీట్లు పెంచాలి, లేదంటే ఎక్స్ట్రా కుర్చీలు వేయాలి. పైసలు ఇచ్చినప్పుడు అడగాలి కదండి.